హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుంటారా? ఈరోజు అండి నేను లేట్ లేకనండి, పనికి వెళ్ళలేదు. వర్షం ఫుల్ పడుతుంది కదండి. అదానికి వర్షం వెళ్ళలేదండి. ఇప్పుడే లేచిన ఈ చాయ్ టైం తాగలేదండి. ఇప్పుడే అన్నం తింటున్నా. కూర అన్నీ వేసిండ్రు. ఈ అన్నం వేసుకుందండి. ఇది వాటర్. ఏం కూర అండి? కూర బాగుంది. కూర రుచి బాగుంది. అన్నీ రుచి వేసుకోవాలా? పెరుగండి, పెరుగు. ఎందుకు కలుపుతున్నావు? అది పెరుగు. ఇదేమో ఇది మేక కళ్ళ షెర్వ అండి. ఇది ఇగో మేక కళ్ళ షెర్వ బూటి. మేము చేయలేదు, నాకు తెలిసిన రాత్రి దావత్కి వెళ్ళింటిమి, వాళ్ళు ఇచ్చారు. అదే ఇది కూర. దావత్కి పోయింటిమి ఫ్రెండ్స్ మేము రాత్రి. అయితే ఇది మేకకాల షేర్వా చేసిండ్రు. రొట్టెలు డబ్బల్ రొట్టెలు ఉంటాయి చూడు, అవి తింటారు. ఎక్కడ హైదరాబాద్లో మొత్తం చాలామంది అయితే డబ్బల్ రొట్టెలే తింటారు అవి. ఇంకా ఇది మేకకాల షేర్వా ఇచ్చిండ్రు. ఇంకా మళ్ళీనేమో ఇది మసాలా కూర. ఇంకా ఇదేమో పెరుగు. మా ఇదనేమో దొండకాయ కూర చేసినాం. మళ్ళీ బెండకాయ ఫ్రై. ఇంకా ఇవి ఉన్నాయండి. ఇష్మా రాత్రి నేను మా చిన్న పాప దావత్ పోయింటాం. ఇద్దరం దావత్ పోయి వచ్చినాం. అయితే అన్ని స్వీట్ ఇచ్చిండ్రు. ఇంకొకటి అది ఇచ్చిండ్రు, ఫ్రిడ్జ్లో ఉంది. కొంచెం తిన్నా, నేను పెట్టినాం అట్లే. రాత్రి మేము వచ్చేసరికి 12 అయింది. ఇంటికి 12 గంటలకు వచ్చినాం మేము. ఇంకా నేను మా చిన్నమ్మాయి అన్నే తిన్నాము. వీళ్ళు ఇంట్లో ఉండరు. ఇదేమో మేకకాల షెర్వ. నేనైతే పొద్దున్న లేచి వేడి చేసుకొని ఒక గిలాస్ ఎడు తాగినండి. నాకు రాదు చైనీకి. ఒక గిలాస్ ఎడు తాగిన వాళ్ళు చేసిన బాగుంది, చాలా బాగుంది. నాకు నిజంగా అసలు రానే రాదు. ఇట్లా జైనికే మాత్రం రాదు. ఒకసారి చేసింటే అనుకో అసలు రాలేదు, వేస్ట్ అరేసింటి నేను. ఇట్లా బాగుంది. మేకకాల షెర్వా తాగితే మంచిది అంటారు కదా, చాలా మంచిది అంటారు కదా మేకకాల షెర్వా తాగితే. నేను అందుకే వేడి చేసి ఒక గిలాస్ ఎడు తాగిన. రాత్రి అయితే ఒక గిలాస్ ఎడు తాగింది. డబల్ రొట్టెలు మాత్రం తినలేదు, నాకు తినబుద్ధి కాలే. కొంచెం బిర్యానీ తిన్నా, కొంచెం స్వీట్ తిన్నా, కథం ఇంక అంతే. ఇంటికేమో పెరుగు మసాలా కూర ఇచ్చిండ్రు. ఇంకా అన్నం వండినా. ఇప్పుడు బెండకాయ కూర ఉంది, మళ్ళానేమో దొండకాయ ఉంది. ఇంకా అన్నం వండి పెరుగు ఇది ఉంది, దీంతో తిని కూకున్నాడు. కానీ లేదు, వర్షం పడుతుంది మా కాడ, ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, కామెంట్ చేయండి.